స్పూన్ ఇవ్వలేదు వాళ్ళు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ రుచి. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నా. నేను కూడా చాలా బాగున్నాను. సో వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో. సో ఇవాళ వీడియో అయితే నేను లాస్ట్ టైం మీకు ఆల్రెడీ ప్రామిస్ చేసినట్టు వైట్ ఫుడ్ ఛాలెంజ్ అయిపోతున్నాను అనమాట. అంటే ఈటింగ్ ఓన్లీ వైట్ ఫుడ్ ఫర్ ద హోల్ డే. సో ఈరోజు అయితే నా అవుట్ఫిట్ కూడాను వైట్ ఉంది. సో ఈ వైట్ కలర్ ఫుడ్ ఛాలెంజ్ కి ఈ టాప్ సరిపోద్ది అనేసి వైట్ అవుట్ఫిట్ లో ఉన్నాను అనమాట. సో నా హెయిర్ ఇంకా డ్రై అవ్వలేదు, తలస్నానం చేశాను. సో ఇవాళ మండే కదా, సో అందుకనేసి నేను పెట్టుకున్న బొట్టులో కూడా వైట్ ఉందనమాట. సో యా, ఫస్ట్ అయితే నేను బ్రేక్ఫాస్ట్ కి ఇవాళ తింటున్నది వచ్చేసి ఈ ఉప్మా అండ్ ఈ కేసరి బాత్ అనమాట. సో ఇదైతే పర్ఫెక్ట్ వైట్ కలర్ లో అయితే లేదు, బట్ మనందరికీ తెలుసు వైట్ లో చాలా రకాల వైట్ ఉన్నాయి, చాలా షేడ్స్ ఆఫ్ వైట్ ఉన్నాయి కదా. సో ఇది కూడాను వైట్ కలర్ లోనే ఉంది ఆల్మోస్ట్, మీరు చూడొచ్చు. సో అందుకనేసి ఇవాళ నేనైతే బ్రేక్ఫాస్ట్ కి ఉప్మా అండ్ కేసరి బాత్ విత్ సమ్ చట్నీ తినబోతున్నాను అనమాట. మీరు మీ బ్రేక్ఫాస్ట్ కి ఏం తిన్నారు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో నా అవుట్ఫిట్ ఇది అనమాట. నేను మొన్న పెట్టిన వరలక్ష్మి వీడియో మీరు ఇంకా చూడకపోతే వెళ్ళి చూసేయండి. ఇలా బ్రేక్ఫాస్ట్ చేసేసి నెక్స్ట్ ఏం తింటాను అనేది నెక్స్ట్ వీడియో షూట్ చేస్తాను. సో సీ యూ లేటర్, బాయ్. హలో ఎవ్రీవన్. సో మార్నింగ్ అయితే నేను బ్రేక్ఫాస్ట్ చేసా కదా, ఉప్మా కేసరి బాత్. ఉప్మా తిన్నా కాబట్టి ఆకలి వేస్తుంది. సో స్నాక్స్ ఏమన్నా చూద్దామంటే ఇంట్లో డ్రాగన్ ఫ్రూట్ ఉంది. సో మనకు లోపల ఏ కలర్ ఉందో తెలీదు. సో ఇప్పుడైతే దీన్ని ఫస్ట్ కట్ చేసి చూద్దాము ఫ్రూట్ ఏ కలర్ లో ఉంది అనేసి. వైట్ కలర్ లోనే ఉంది ఫ్రూట్. సో ఫస్ట్ అయితే దీన్ని పీల్ చేసేసి మొత్తం తర్వాత అయితే చూపిస్తాను నేను మీకు. ఇప్పుడైతే దీన్ని కట్ చేసేద్దాం. నేను చెప్పినట్టు ఇది వైట్ డ్రాగన్ ఫ్రూటే, పింక్ కాదు. సో దీన్ని ఫస్ట్ అయితే నేను కట్ చేసేసుకుంటాను. సో ఇవి వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ నేను కట్ చేసుకొని వచ్చేసాను. మా మమ్మీ కుక్కర్ లో ఏదో పెట్టింది, అందుకే ఆ విజిల్ సౌండ్ వస్తుంది, దాన్ని ఇగ్నోర్ చేయండి. ఇంకా నెక్స్ట్ డైరెక్ట్ గా లంచే. సో ఫస్ట్ అయితే దీన్ని తినేద్దాం. మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ అయ్యాక డ్రాగన్ ఫ్రూట్ తిన్నా కదా, ఇంట్లో అయితే ఈ కేక్ కూడా ఉండింది అనమాట. సో వైట్ కలర్ కేక్ నేను వీడియో కోసమే తెప్పించుకున్నాను అనుకో. దీనిపైన అయితే వీళ్ళు పింక్ క్రీమ్ కూడాను యాడ్ చేశారు. సో దాన్ని అయితే మనం ఏం తినము. లంచ్ వచ్చేసి నేను 2 o'clock పైన తింటాను. 12:30 అలా అవుతుంది. లంచ్కి ఇంకా టైం ఉంది కాబట్టి ఈ కేక్ అయితే తింటున్నాను. నాకు ఈ వైట్ క్రీమ్ అస్సలు నచ్చదు, వీడియో కోసమే తింటున్నాను. నేను ఓన్లీ చాక్లెట్ కేక్ మట్టుకే తింటాను. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అయితే 2 o'clock చేశాను అనమాట. ఇంకా లంచ్లోకి వైట్ కలర్లో ఏం చేద్దాం అనుకుంటుంటే పెరుగన్నం అయితే బాగుంటుంది అనిపించింది. సో అందుకే పెరుగన్నంలోకి తిరగబాత్ వేసి తిన్నాను అనమాట. చాలా బాగుండింది. దీన్ని మా సైడ్ అయితే తిరగబాత్ పెట్టిన పెరుగన్నం అంటాము, కొందరు దద్దోజనం అని కూడా అంటారు కదా. సో ఇదైతే హెల్త్కి చాలా మంచిది. తిన్న తర్వాత అయితే మంచిగా నిద్ర కూడా వస్తుంది. సో నేనైతే ఫుల్గా తినేసాను అనమాట. నాకైతే ఇలాంటి ఫుడ్ ఛాలెంజెస్ చేయాలంటే చాలా ఇష్టం. బట్ ఒక్కోసారి ఏంటంటే మనకు కావాల్సినవన్నీ దొరకవు అనమాట. ఊర్లో ఉన్నప్పుడు, సిటీలో ఉన్నప్పుడు అయితే దొరుకుతాయి. సో అందుకనేసి నాకు దొరికిన వాటితో చేశాను అనమాట ఈ వీడియో కూడాను. అండ్ మీలో ఎంతమందికి ఈ పెరుగన్నం ఇష్టం, అంటే తిరుగుబాత్ పెట్టిన పెరుగన్నం ఇష్టం, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ ఆల్సో నేనైతే మీకు పానీపూరి ఛాలెంజ్ వీడియో చేస్తానని చెప్పా కదా, సో అది కూడాను చేస్తాను. సో అది చేయడానికి కుదరలేదు, అందుకనేసి ఫస్ట్ ఈ వైట్ ఫుడ్ ఛాలెంజ్ చేసేసాను. నెక్స్ట్ టైం అయితే అదే చేస్తాను అనమాట, పానీపూరి వీడియో. నేను పెట్టిన లాస్ట్ షార్ట్లో అయితే నాకు కంటెంట్కి కొంతమంది ఐడియాస్ ఇచ్చారనమాట. థ్యాంక్ యూ సో మచ్. నేనైతే ఖచ్చితంగా ఫాలో అవుతాను వాటన్నిటిని కూడాను. నేనైతే స్నాక్స్కి బిస్కెట్ తింటున్నా, ఇది వైట్ కలర్లో ఉంది కాబట్టి. అండ్ ఆల్సో ఈ మురుకులు తెప్పించుకున్నా, బట్ అవి సగం ఎల్లో ఉన్నాయి, సగం వైట్ ఉన్నాయి. యూజువల్గా నేనైతే ఈవినింగ్ టీ తాగుతా అండ్ ఆల్సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయ్యాక కాఫీ తాగుతా. బట్ వీడియోలో ఓన్లీ వైట్ ఫుడ్ కాబట్టి కాఫీ టీ రెండు చూపించలేదు. మిల్క్ అయితే నేను అసలు వీడియో కోసం కూడా ఉత్త మిల్క్ తాగలేను. సో నేను మిల్క్ని అయితే కంప్లీట్ గా అవాయిడ్ చేస్తున్నాను. వైట్ ఫుడ్ ఛాలెంజ్ లో మిల్క్ ని ఇంక్లూడ్ చేయట్లేదు, నాకు నచ్చదు.
తర్వాత అయితే కుకీస్, వెన్న బిస్కెట్ అంటాం మేము దీన్ని. ఈవినింగ్ అయితే నేనైతే ఐస్ క్రీమ్ తెప్పించుకున్నాను నాన్న దగ్గర. సో ఇంకా ఐస్ క్రీమ్ వైట్ కలర్లో తెప్పించుకోవాలి కాబట్టి కప్ ఐస్ క్రీమ్ తెప్పించుకున్నా, వనీలా ఫ్లేవర్. సో స్పూన్ ఇవ్వలేదు వాళ్ళు, ఐస్ క్రీమ్కి స్పూన్ మర్చిపోయారు. సో అందుకే ఇంట్లో ఉన్న స్పూన్తోనే తినేస్తున్నా. సో ఇది కూడా వైట్ కలర్ ఐస్ క్రీమ్. సో మా మమ్మీ అయితే దోశ వేస్తుంది అనమాట. దోశ బ్యాటర్ కూడాను వైట్ కలర్లోనే ఉంది, మీరు చూడొచ్చు. సో మేము యాక్చువల్గా ఉత్త బియ్యం దోశలు తినము. దీంట్లోకి ఏమేమి వేస్తారో మా మమ్మీనే చెప్తుంది. చెప్పమా. కొర్రలు, అరకలు, సాములు, పెసళ్ళు, ఉద్దిబ్యాళ్ళు, శనగబ్యాళ్ళు, రవ్వ మెంతులు, బియ్యం, అన్నం బదులు అటుకులు వేస్తాం. అన్నం కూడా వేయం మేము, అటుకులు వేస్తాము. అండ్ బియ్యం క్వాంటిటీ అనేది తక్కువ ఉంటుంది, మిగతా అరకులు, సాములు ఇలాంటివన్నీ కూడాను యాడ్ చేస్తాం అనమాట. మిల్లెట్ దోశ లాగా అనుకోవచ్చు. సో అందుకనేసి ఈ దోశలు తింటే చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది. మామూలుగా మనం దోశలు తింటే నీరసం వస్తుంది, ఆకలి వేస్తుంది కదా. మా దోశలు తింటే ఎనర్జీ వస్తుంది అండ్ ఆల్సో అంత త్వరగా ఆకలి వేయదనమాట. అండ్ హెల్త్ కూడా చాలా మంచిది. ఉట్టి బియ్యం దోశలు అయితే మేము ఎప్పుడు తినము. సో ఇదే దోశ. నేనైతే తిని మీకు చూపిస్తాను. సో ఇది వచ్చేసి నైట్ డిన్నర్కి అనమాట దోశ చేయించుకుంటున్నాం. మామూలుగా మేమైతే ఇలా తినము, ఇంకా నా వీడియో కోసమే నేను మట్టుకు చేయించుకుంటున్నా. సో ఇంకా నైట్ అయితే నేను దోశ తింటున్నాను. సో దోశ బ్యాటర్ అయితే వైట్ కలర్లోనే ఉంది, దోశ వేసినప్పుడు అయితే వైట్ రాదు. సో నేనైతే రివర్స్లో వేసి చూపిస్తున్నాను మీకు. దోశ చట్నీ తింటున్నా. సో ఇంతే అనమాట ఇవాల్టి ఓన్లీ వైట్ ఫుడ్ ఛాలెంజ్. సో ఈ దోశతో అయితే అడ్జస్ట్ అయిపోండి, ఇంతకు మించి నాకు ఇంకేం దొరకలేదు వైట్ కలర్లో. సో ఇంకా దోశతో అయితే నేను వీడియోని అయితే ఎండ్ చేస్తాను. సో ఇది వచ్చేసి నా డిన్నర్ అనమాట, దోశ విత్ వైట్ చట్నీ. సో నాకు యాక్చువల్గా దోశ అయితే టొమాటో చట్నీతో ఎక్కువ ఇష్టం. ఇంకా వైట్ కలర్ ఫుడ్ ఛాలెంజ్ కాబట్టి వైట్తోనే తింటున్నాను. ఇప్పుడైతే ఇంట్లో కూడా టొమాటో చట్నీ లేదులే. డిన్నర్ అనమాట నేను తింటున్నది. ఇంతే అనమాట ఇవాళ వైట్ ఫుడ్ ఛాలెంజ్ వీడియో. నేను యాక్చువల్గా ఎండ్ చేసేది మర్చిపోయే వీడియోని, అందుకనేసి ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. సో ఈ వీడియో ఫెయిల్ ఆ పాస్ అనేది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పాలి. నెక్స్ట్ నేను మీకు ప్రామిస్ చేసినట్టు పానీపూరి వీడియో అయితే పెడతాను అనమాట. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐ లవ్ యూ ఆల్. బాయ్.